ఫైనల్గా తనకు నచ్చని, తన మాట వినని దేశాల మీద దాడికి దిగడం, అక్కడ రెజీమ్ చేయడం అనేది అమెరికాకు ఉన్న ఒక చెడ్డ సాంప్రదాయం. సో మనం ఇరాక్లో చూసాం సద్దాం హుస్సేన్, లిబియాలో చూసాం గడాఫీ. వీళ్ళిద్దరిని కూడా పదవి నుంచి దింపేసి చంపేసిన ఒక రికార్డు అమెరికాకు ఉంది. ఇప్పుడు వెనిజులా మీద కూడా దాడికి దిగుతోంది అమెరికా. సో ట్రంప్ ఏ క్షణమైనా వెనిజులా మీద దాడికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అక్కడ మ్యాడ్జులో ప్రభుత్వాన్ని కూడా దించేసే కుట్ర జరుగుతోంది అని చెప్పి అల్ జజీరా లాంటి మీడియాలో కూడా కథనాలు వస్తున్న పరిస్థితి. ఎందుకు వెనిజులా మీద ట్రంప్ దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? పైకేమో డ్రగ్స్ ఇబ్బందిగా ఉంది, డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉన్నారు వివిధ దేశాలకు, దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతోందని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నా, అది డ్రగ్స్ మీద పోరాటం కాదు, పెట్రోలియం కోసం, ఆధిపత్యం కోసం ట్రంప్ చేస్తూ ఉన్న ఒక కుట్ర అంటూ జరుగుతున్న ప్రచారం మీద మీ విశ్లేషణ? ఎస్ అండి, ఇప్పుడు ఏదో ఒక సమయంలో కొన్ని గంటల వ్యవధిలో లేదా ఈ రాత్రికో వెనిజులా మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్సు అంటే ఎయిర్ రైడ్ చేయబోతుంది అనడానికి పూర్తిగా అక్కడ మోహరించబడిన అమెరికా యుద్ధ నౌకలు, అమెరికా ఎయిర్ ఫోర్సు, అమెరికా మిగిలినవన్నీ చూస్తే, మిసైల్ ఫోర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఏదో ఒక సమయంలో వెనిజులా మీద అమెరికా భయంకరమైన అటాక్ చేయబోతుంది. ఎందుకు అంటే అక్కడున్న మడ్యురో గవర్నమెంట్, నికోలస్ మడ్యురో అనే ప్రెసిడెంట్ గవర్నమెంట్ని అది రిజైమ్ చేంజ్ చేయడమే అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూస్తే అక్కడ అమెరికా యొక్క అంటే వరల్డ్లోనే ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ మోహరించడం జరిగింది. దాని మీద వందలాది యుద్ధ విమానాలు, F-35 లాంటివి, F-16 నుంచి వందలాది అధునాతనమైన యుద్ధ విమానాలు కలిగి ఉంటాయి. 1,00,000 టన్నులు కలిగి ప్రపంచంలో అత్యాధునిక మోహరింపు జరిగిందనమాట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అది వెనిజులా కరీబియన్ సీలో మోహరించబడడం జరిగింది. అంటే అది ఒక్కటి చాలు అటు వెనిజులాని నాశనం చేయడానికి. వందలాది అణుబాంబులు కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉంటాయి, మిసైల్ ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. దీంతోపాటు న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ మోహరించడం జరిగింది. తర్వాత ఎన్నో షిప్పులు కూడా, డజన్ల కొద్దీ నేవీ షిప్పులను కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఈ కరీబియన్కి అంటే ఈ దేశం వెనిజులాకి దగ్గరలో ఇటు కొలంబియా మిగిలిన దేశాల దగ్గరలో కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్స్ని అక్కడ మోహరించడం జరిగింది. అంటే ఎందుకు ఇది జరుగుతుంది అంటే డొనాల్డ్ ట్రంప్కి విపత్కర పరిస్థితి ఉంది. ఎందుకు అమెరికాలో ప్రజాదరణ తగ్గిపోయింది, అమెరికా డెట్లో క్రైసిస్లో నిమగ్నమైంది, ఈ టారిఫ్స్ల వల్ల విపరీతమైన పరిస్థితిలో ఉంది. ఈ టైంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రీసోర్సెస్ ఉన్నది సౌదీ అరేబియా, రష్యా కాదండి, వెనిజులాలో. అక్కడ నిరుపయోగంగా ఉంటాయి. వెనిజులా మీద గ్రిప్ సంపాదిస్తే ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ మళ్ళీ వెనిజులావి అమెరికా చేతిలోకి వస్తాయి. దీనివల్ల అమెరికాకి చాలా చాలా ఉపయోగం. ఇది మెయిన్. కానీ ఇక్కడ ట్రంప్ ఏం చెప్తున్నారు, ఈ వెనిజులా మడ్యురో గవర్నమెంటే ఈ డ్రగ్ మాఫియాకి నాయకత్వం వహిస్తుంది. వేలాది మంది మా యొక్క అమెరికాలో మిలియన్స్ ఆఫ్ ది యూత్ చనిపోవడానికి కారకుడు అక్కడ డ్రగ్సే. కాబట్టి వెనిజులా డ్రగ్స్ మేము అంతం చేయడానికి దాడి చేస్తున్నాం అనుకుంటూ మాట్లాడుతున్నారు. దానికి అనుకూలంగా రీసెంట్గా డ్రగ్తో వెళ్తున్న ఒక సబ్మెరైన్ నాశనం చేయడం, కొన్ని బోట్లు కూడా అమెరికా, అదైతే వాస్తవం. డ్రగ్స్ చాలా ఈ వెనిజులా, ఆ పక్కన ఉన్న కొలంబియా, పనామా, సెంట్రల్ అమెరికన్ స్టేట్స్ నుంచి వెళుతూ ఉంటాయి అమెరికా, అది కరెక్టే. కానీ వెనిజులా ప్రభుత్వాన్ని మార్చడానికి ఈ డ్రగ్సే కీలకం అంటే కాదు. అక్కడున్న ఆయిల్ రీసోర్సెస్, వెనిజులాలో మాట వినని గవర్నమెంట్ని పడగొట్టడం, అమెరికాలో ఇప్పుడు ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడం, తనకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని తగ్గించుకోవడంకి ట్రంప్ చేస్తున్నారు. ట్రంప్ ఏదో ఒక యుద్ధంలో అమెరికా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రపంచ ఆధిపత్యం, ఆ యుద్ధాల యొక్క ఆయుధాల పట్టిమని చూపడానికి, అంటే కొత్తగా తయారు చేసే ఆయుధ పట్టిమని ప్రపంచానికి షోకేజ్ చేస్తూ ఉంటుంది ఏదో ఒక యుద్ధం చేస్తే. అంతకుముందు గల్ఫ్ వార్ 1, గల్ఫ్ వార్ 2, వార్ అండ్ టెర్రరిజం అన్నిట్లో అమెరికా ఆయుధాలని చూపెట్టడం జరిగింది, ఇవి మా ఆయుధాలని. ఇప్పుడు వెనిజులా మీద చేసి వెనిజులా లాటిన్ అమెరికాని దారికి తెచ్చుకోవడం, వెనిజులాని అంతం చేస్తే మడ్యురో గవర్నమెంట్ ప్లేస్లో అమెరికా పప్పెట్టు ప్రభుత్వం వస్తే వెనిజులా ఆయిల్ రీసోర్సెస్ మీద అమెరికాకి ఆధిపత్యం ఇందుకు. కాబట్టి ఈ యుద్ధం అనేది అనివార్యమని తెలుస్తుంది. వెనిజులా మీద ముప్పేట దాడికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎయిర్ ఫోర్స్, అది కూడా గెరార్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఈ ఒక పెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అక్కడ మోహరించి జరిగింది. కరీబియన్ సీ నుంచి మిసైల్స్ అన్నిటిలో ఎప్పుడైనా
వెనిజులా మీద ప్రభుత్వం మీద దాడి చేసే అవకాశం ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ రావ్ స్టాక్స్.